బద్వేల్లో దొంగల భయంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు ప్రధాన రహదారిలో ఉన్న ఎన్జీఓ కాలనీ ఎదురుగా ఉన్న పీసీఎంబీ బియ్యం దుకాణంలో అర్ధరాత్రి దొంగలు చొరబడి గేట్ దూకి కాటాంజనం కొన్న గడియ విరగ్గొట్టి దుకాణంలోకి చొరబడి సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కట్ చేసి దుకాణంలో ఉన్న 5,50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు యజమాని పేర్కొన్నారు. ఉదయం దుకాణం తెరవడానికి వెళ్లగా ఇదంతా జరిగిందని పోలీసులకు సమాచారం ఇవ్వగా నగదు చోరీకి గురైన దుకాణాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు చిన్నమౌలాలి పట్టణ. పీసీఎంబీ రైస్ మర్చెంట్లో ఈరోజు దొంగతనం జరిగింది. రాత్రి 8:30కు నేను బీగాలు వేసుకొని పోయినా. గేట్ ఎగిరి దూకి కటాంజనం కొట్టేసిండు. కటాంజనం కొట్టి సీసీ కెమెరా డిస్క్ కట్ చేసిండు. లోపల డోర్ కూడా కొట్టేసిండు. కొట్టి కెబాట్లో అమౌంట్ ఉంటే కెబాట్ కూడా అమౌంట్ వేసుకొని వెళ్ళిపోయిండు. ఎంత అమౌంట్? మేము ఉదయం 10 నమాజ్ తర్వాత 7:30కు మేము వాకిలు చూస్తే అన్ని గేట్లన్నీ ఓపెన్లో ఉన్నాయి. దొంగతనం చేయని మేము కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్లో. సార్ వాళ్ళు వచ్చి అంతా తనిఖీ చేసినారు. మీరు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అమౌంట్ 5.5 లక్షలు. అది వేరే వాళ్ళకి ఇవ్వాలని నిన్న వేరే చోట నుంచి మన కాడ 1.5 ఉంది. 19 వేరే చోట తెచ్చి పొద్దున్న ఇవ్వాలి కదా అని తీసి ఆడ పెట్టి అమౌంట్ ఒకటేనా? బియ్యం బస్తాలు ఏం తగలేదు. ఓన్లీ నగదు.